హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇన్సూరెన్స్ గురించి ఒక మంచి పాయింట్ చెప్తాను మీకు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నారు వాళ్ళు, మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మాకు ఇన్సూరెన్స్ ఉంది, మేము క్లెయిమ్ చేసుకుంటాము, సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా ఫ్యామిలీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్ అదే. సో ఇక్కడ వన్స్ హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి అమౌంట్ ముందు పే చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ రిఫరెన్స్ ఇవ్వాలి. రైల్వే అయితే రైల్వే హాస్పిటల్ రిఫరెన్స్ ఇవ్వాలి, ఆర్టీసీ అయితే ఆర్టీసీ హాస్పిటల్ రిఫరెన్స్ ఇవ్వాలి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే. బట్ వన్స్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రీఇంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఎన్ని రోజుల్లో రిటర్న్ అవుతాయి, మళ్ళీ వీళ్ళకి ఎన్ని రోజుల్లో రిఫండ్ అవుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మన ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక పాలసీ తీసుకున్నట్టయితే ఫ్యామిలీకి నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్, ఒకవేళ రీఎంబర్స్మెంట్కి వెళ్తే మ్యాక్సిమం 45 డేస్ లోపల రీఎంబర్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇచ్చే దానికి సెల్ఫ్గా ఉండేదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో ఎటువంటి హాస్పిటల్లో మనం అడ్మిట్ అవుతామో ఎమర్జెన్సీ టైంలో తెలియదు. సో దానివల్ల ఖచ్చితంగా మనకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.